హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడే కదా మిమ్మల్ని కలుసుకుంటా అనేది. మరి డియర్ ఫ్రెండ్స్, సిస్టర్స్, బ్రదర్స్, తమ్ముడు, చెల్లి అందరికీ క్రీస్తు ప్రభు నామంలో మీకు వందనం తెలియజేసుకుంటున్నాను. మరి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నా. అవి ఏమి అంటే, ప్రతి ఒక్కరు కూడా మనం ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి స్థాయికి వెళ్ళాలి, మరి మంచిగా ఉండాలి, పచ్చగా జీవించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ కదా. కానీ అది మంచిదే, నేను కాదనట్లేదు. ఎందుకంటే అది మంచి వాళ్ళకి ఉంటుంది, చెడ్డ వాళ్ళకి ఉంటుంది, దుర్మార్గులకి, అందరికీ అలా మంచిగా బ్రతకాలనేదే ఉంటుంది. కానీ మరి ఎందుకు బ్రతకలేకపోతున్నారు అని అంటే, మరి ఎందుకు అలా అనుకుంటారు కానీ అందరూ అలాగా జీవించలేరని ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, ఇక్కడ మనం కొన్ని మన సొంత విషయాలు మనం మాట్లాడకుండా దేవుడు చెప్తున్న మాటలు మనం గమనిస్తాము. దావీదు రాసిన కీర్తన 1:3లో 3 వాక్యం ఏం చెప్తుందంటే, అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును అని ఉంది కదా. ఈ మాట ఎవరికి వర్తిస్తుంది? ఈ మాట ఎవరు చేయగలుగుతారు? నేను డియర్ ఫ్రెండ్స్, అంటే మీరు ఈ లోకంలో నాకు మంచి ఆస్తులు ఉన్నాయి, మంచి బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రిచ్గా ఉంటున్నాను, ముఖేష్ అంబానీ లాగా, ఇవాళలాగా అంటే అది కాదండి. నేను ఆత్మీయ స్థితి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అవన్నీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, కానీ ఆత్మీయ స్థితి అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి కరెక్టే. మరి ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, అతడు నీటి కాలువలన ఏరున నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి వీళ్ళు ఎవరు? ఇప్పుడు అతడు నీటి కాలు నీరు నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నిండును, వాళ్ళు చేసేదంతయు సఫలం అవుతుంది అంటున్నారు. మరి వీళ్ళు ఎవరు? మనం ఒకసారి చూస్తామా? బైబిల్లోనే ఉండారంట అలాంటి వారు. ఎవరు అంటే నేనిద్దరం కూడా మనం పరీక్షించుకోవాలి. ఎవరు అలాంటి వారు అని అంటే, ఇక్కడ ఆదికాండము 49వ అధ్యాయము 22 వాగ్దానం ఏం చెప్తుందంటే, యోసేపు ఫలించెడి కొమ్మ. ఎంత బాగుంది కదండి ఇది. యోసేపు ఫలించెడి కొమ్మ, ఆ కొమ్మ ఊట యొద్ద ఉంటుంది అంటున్నాడు. ఆ ఊట యొద్దన్న కొమ్మ రెమ్మను గోడ మీద వ్యాపించిండును అంటున్నాడు. మరి ఎందుకు యోసేపు ఫలించెడి కొమ్మ? యోసేపు ఎంత బాగుంటాడు కదండి. సో యోసేపు లాగా జీవించిన వాళ్ళు, దావీదు రాసిన కీర్తన ఉంది కదండి, 3 వాగ్దానము, అలాంటి వారికి ఆ వాగ్దానం ఫలిస్తుందండి. అందరూ అడగచ్చు, ఎవరైనా అడుక్కోవచ్చు. కానీ జీవితము దేవుని వాగ్దానం నెరవేరాలన్నా, దేవుని మాట చొప్పున జీవించాలన్నా, దేవుని చిత్తం చెయ్యాలా అనుకున్నప్పటికీ కూడా ఏమవుతుందంటే పరీక్షలు ఉంటాయండి. ఆ పరీక్షలు, యోసేపు ఎన్ని పరీక్షలు నెగ్గి పీక్ స్టేజ్కి వెళ్ళాడు. చూడండి, ఆయనకి ఇచ్చిన కళలు, దర్శనాలు దేవుని చిత్తం చెప్పడం వల్ల ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఇంట్లో వాళ్ళ నుంచే త్రోచిపోయబడ్డాడు. మరి అన్ని సమస్యల నుండి, బాధల నుండి తట్టుకొని పీక్ స్టేజ్కి వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు ఒకసారి మాట ఇచ్చినాడంటే తప్పుడు. మరి ఇక్కడ దావీదు రాసిన కీర్తన 1:3లో అతడు నీటి కాలువ ఏరున నాటబడినది, యోసేపు అక్కడ నీటి కాలువలో ఏరున నాటబడినది అయిన వ్యక్తిలాగా జీవిస్తున్నాడు కదండి. అతడు మరి నీటి కాలువలో ఏరు నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంటే, అతని కాలమందు అంటే చూడండి, దేవుడు అలాంటి వారికి ప్రతికూల పరిస్థితుల్లోనూ అనుకూల పరిస్థితుల్లో కూడా మేలుగానే ఉంటుందండి. యోసేపు లాంటి వారికి ప్రతికూల పరిస్థితుల్లో కానీ, అనుకూల పరిస్థితుల్లో కానీ మేలుకరంగానే ఉంటుందండి. అట్లా అతడు నీటి కాలంలో ఏరున నాటబడింది, ఆకు వాడక తన కాలమందు
ఫలమిచ్చు చెట్టు వలె నిండును. అతడు చేయనిదంతయు సఫలమగునంటే అక్కడ నీటి కాలువల ఏరున నాటబడినది అంటే అక్కడ నీళ్ళు యేసు ప్రభు అండి. యేసు ప్రభు దగ్గర ఎప్పుడైతే నాటబడి ఉంటామో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇంకా ఏమీ లేదు, జీవితం అయిపోయిందనే పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఒక్క సెకండ్లోనే దేవుడు లేపుతాడండి. కీర్తనలో ఒక మాట ఉంది, దేవుడు దీనుల్ని దరిద్రుల్ని పెంటకుప్పల మీద నుంచి లేపగలిగిన దేవుడు అండి. అలాంటి శక్తి కలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మరి యోషుకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా ఆయన కనీసం ఇంట్లో వాళ్ళే వెలివేసినప్పుడు కూడా దేవుని యందు ఒక విశ్వాసంతో దేవుని అది అందుకే నీళ్ళు ప్రభు బండ మీద పునాది వేసుకున్నారండి. ప్రభు పైన ఆనుకొని జీవిస్తున్నారండి. యోషువు ఎంత మంచిగా ఉన్నారు కదండి. అలాంటి యోషువులాగా ఎవరైతే జీవిస్తారో ఇది దావీదు రాసిన కీర్తన 1:3 ఫలిస్తుందండి. అందుకే అతడు నీటి కాలువల ఏరున నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నిండును. అతడు చేయనదంతా సఫలం అవుతుంది. వెంటనే కొంతమంది వెంటనే చేస్తారండి. చెప్పండి, చాలా ఇప్పుడు కొన్ని ప్రజెంట్ నీడ్ చేయాల్సినవి దేవుడు చేస్తాడండి. కొన్ని మంచిగా అద్భుతంగా మంచి కార్యాలు దేవుడు చేయాలనుకున్నప్పుడు కొన్ని లేట్ అయితే మరి యోషువ జీవితంలో అందరూ అవమానించారు, అందరూ నిందించారు, ఇంట్లో వాళ్ళు త్రోసివేశారు, పిచ్చోడు తిక్కోడు, ఈయన కళలంట, దర్శనాలంట, దేవుడు చెప్పినాడంట అని అన్నారు. కానీ యోషువ అన్ని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, ఇరుకు పరిస్థితులు, ఇబ్బందులు, అవమానాల్లో, కష్టాల ఇరుకులో, మరి ఆహారం లేని పరిస్థితులు, ఎన్నో పరిస్థితుల్లో భరించింటారు. అలాంటప్పటికి కూడా దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. వీళ్ళు ఎవరు అంటే అండి, యోసేపు లాంటి వారు దేవుని ఆత్మతో నడిపింపబడుతున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. దేవునితో ఆత్మతో నడిపింపబడిన వాళ్ళు ఎవరంటే దేవుని వాక్యానుసరంగా జీవించే వాళ్ళని, దేవుని ఆత్మానుసరంగా నడుచుకునే దేవుడు చెప్తాడు, ఇక్కడ వెళ్ళు, ఇక్కడ కూర్చో, ఇది చెయ్యి, ఇది తాగు, ఇది తిను, నువ్వు ఇలా ఉండు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే వీళ్ళు వాక్యానుసరంగా జీవిస్తూ సరే దేవుని ఆత్మ చొప్పున నడిపింపబడుతున్న వాళ్ళండి. ఈ యోసేపు లాంటి వాళ్ళు ఫలించేది కొమ్మ. నిజంగా యోసేపు అంత మంచి వ్యక్తి కదండి. అందుకే నువ్వు నేను మనమే రక్షించుకోవాలి, మనమే కాపాడుకోవాలి. ఇక్కడ మనుషులు ఎవరు లేరు అనేది కాదు, ఎవరు లేకపోయినా ప్రభు చేస్తాడండి. దావీదు రాసిన కీర్తన 139 దావీదు రాసిన కీర్తనలో దేవుడు ఏమంటాడు, కూర్చుంటా, లేస్తా, పండుకుంటా, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు, ఎలా ఉంటున్నావు అన్నీ చూసే దేవుడండి. మనుషులు చుడకపోవచ్చు, మనసు తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకి అన్నీ తెలుసు. మరి యోసేపు మరి అన్నీ కోల్పోయినప్పటికీ, ఎవరు లేనప్పటికీ తనను తను కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, దేవుని యందు నమ్మకంగా ఉంటూ, దేవుని వాక్యానుసారంగా, దేవుని ఆత్మతో నడిపింపుతో వెళ్ళి ఉన్నాడు. కాబట్టి ఆ దావీదు రాసిన కీర్తన 1:3 ఆ వాగ్దానం ఆయనకి ఫలించిందండి. అంత ఈజీగా దేవుని వాగ్దానాలు ఫలించవండి. దేవుడు చూస్తాడు, హృదయాల్ని చూస్తాడండి ఆయన. అందుకే ఆ వాక్యం ఫలించాలి అన్న, మరి యోసేపులాగా నువ్వు నేను జీవించాలన్నా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మకంగా జీవిస్తూ, మరి వాక్యానుసారంగా జీవిస్తూ, దేవుని ఆత్మ చొప్పున నడిపిస్తూ ఉన్నప్పుడు నిజంగా మనము అన్ని విషయాల్లో దీవించబడతాం, ఆశించబడతాం. ఒక్క సెకండ్ చాలండి దేవుడు దీవించడానికి, ఆశ్రయించడానికి. ఒక్క సెకండ్లోనే ఆయన లేపడానికి అండి. రోజులు, సంవత్సరాలు అవసరం లేదండి. కొన్ని అనుభవాలు యోసేపు ఒక పీక్ స్టేజ్ పోవడానికి ఎందుకు అంత సమయం పెట్టింది? అనుభవాలండి. తెలుసుకోవాలి, పరీక్షించాలి, ఆయన తెలుసుకోవాలి, నిలబడాలి, స్థిరంగా ఉండాలి. దేవుడు కూడా ఇష్టపడే వాళ్ళని, ప్రేమించే వాళ్ళని, తను ప్రత్యేకంగా పిలుచుకున్న వాళ్ళ పట్ల దేవుడు కాస్తూ ఉంటాడండి. నీతిమంతుల్ని కాస్తూ ఉంటాడంట, నీతిమంతుల్ని చూస్తూ ఉంటాడంట. వాళ్ళ ప్రార్థన అన్న వాళ్ళ పట్ల ఆయనకు దేవునికి ఉన్న ప్రేమ అమితంగా ఉంటుందండి. నిజంగా నేను చెప్తున్నానండి.
దేవుడు వాళ్ళని ప్రేమించినట్ట ఎవరిని ప్రేమించడేమో, అందరినీ ప్రేమిస్తాడు కానీ నీతిమంతుల మీద ఆయన దృష్టి ఎల్లప్పుడూ ఉంచిందండి. వాళ్ళు నష్టపోతున్నా, తప్పిపోతున్నా, ఒకవేళ ఇబ్బందులు వేరేగా వెళ్ళిపోయినా కూడా వాళ్ళ పట్ల ఒక దృష్టి కలిగిన దేవుడండి. అందుకే యోసేపుని అందరూ దూరం చేసినప్పటికీ, అందరూ వెలివేసినప్పటికీ ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఎంత నమ్మకంగా జీవించాడండి. అందుకే ఈ మాట చదివినప్పుడు నిజంగా యోసేపులో, అందుకే అండి నేను మనం పరీక్షించుకోవాలి. ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, ఎలా ఉంటున్నాం ఈ లోకంలో. మరి దేనికి నమ్మకంగా ఉంటున్నావా, మనుషులకి నమ్మకంగా ఉంటున్నావా, నీ ఆశలు ఐశ్వర్యాలకు నమ్మకంగా ఉంటున్నావా, మనం దేనికి నమ్మకంగా, దేనికి ఈ విధంగా జీవిస్తున్నామో అనే విషయాన్ని గమనించాలి నా ప్రియమైన సంగమా. అందుకే ఈ మాటలను గమనించండి. అందుకే మరొకసారి నేను గుర్తు చేస్తాను. దావీదు రాసిన కీర్తన 1:3 దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు నీటి కాలువలన్న ఏరున నాటబడినదే, ఆకు వాడక తన కాలం అందు ఫలమిచ్చి చెట్టు వలె నుండెను. అతడు చేయనిదంతే సఫలం అవుతుందంటండి. నిజంగా ఎంత బాగుందండి. కానీ చేస్తాడు. కానీ ఎలా జీవించాలి? మనము యోసేపు వలె జీవించాలి, నీతిమంతుల వలె జీవించాలి, దేవుని ఆత్మానుసరంగా జీవించాలి. దేవుని వాక్యానుసరంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అన్ని నష్టపోయినప్పటికీ, కోల్పోయినప్పుడు కూడా లేపగలిగిన దేవుడు ఒక్కడే అండి, మనుషులు కాదండి. మనుషులను నమ్ముకుంటే కంప్లీట్గా నష్టపోతామండి. గమనించండి, దేవుని ఆనుకొని జీవిస్తున్నప్పుడు నిజంగా ఆ సంతోషము, సమాధానం, ఆనందము ఎక్కడ దొరకదండి. ఏ మనుషుల దగ్గర దొరకదండి, ఎవరి దగ్గర దొరకదు. ప్రతి ఒక్కరూ మరి యోసేపు వలె జీవించాలని, నేను మరి ఆ వాగ్దానం కూడా మనం స్వతంత్రించుకోవాలని, దేవునికి ఇష్టంగా వాక్యానుసరంగా జీవించాలని, దేవుని ఆత్మస్వప్నాన్ని జీవించాలని, మరి లోకంలో జీవిస్తున్నప్పుడు అన్నిటినీ ఎదుర్కొంటూ జీవిస్తూ మరి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే అంత ఈజీగా కాదండి. ఇరుకైన మార్గం అండి, ఇరుకైన మార్గము. ఈ లోకంలో కూడా ఇరుకైన మార్గంలో మనం జీవిస్తూ, బ్రతుకుతూ, దేవుని అంటుకట్టుకొని, దేవునిపైన ఆధారపడుతూ, దేవుని సహాయం కోరుతూ, దేవునికి ఇష్టంగా జీవిస్తూ పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. యేసు ప్రభు చాలా మంచి దేవుడు అండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, నిజంగా ఆయన ప్రేమ నేను ఎంతగా పొందుకుంటున్నానంటే, నాకు ఆ ప్రేమ ఎవ్వరి దగ్గర దొరకదండి, ఎవ్వరండి. ఎందుకు నేను చెప్తున్నా అంటే, అంతగా ప్రేమిస్తాడండి. నిజంగా అలాంటి ప్రేమని మీరు కూడా పొందుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరి ఇవ్వగల దేవుడు ఇక్కడ చూస్తున్న ఫ్రెండ్స్, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు చాలామందికి బైబిల్ ఉండదు, వాక్యం గురించి ఏమీ తెలియదు. అయినప్పుడు కూడా దేవుని మాటలు ఒకసారి 2 సార్లుగా అడగండి, అర్థమవుతుంది. మరి దేవుని మాటలు మీరు దేవులో పెంచుకోండి. సమయం పోగొట్టకుండా దేనికి ఇష్టంగా జీవిస్తూ ఇంకొక మాట చెప్పి నేస్తాను. ఎందుకంటే నరుని ఆయుష్ గడ్డితో పోల్చాడండి. అందుకే గడ్డి మార్నింగ్ పచ్చగా ఉంటుంది, మధ్యాహ్నం వాడిపోతుంది, సాయంత్రం ఎక్కడ వెళ్ళి పడిపోతుందో తెలియదు. సో బీ కేర్ఫుల్. కాబట్టి మన లోపల ఉన్న ఆత్మ చాలా విలువైంది. ఈ శరీరం ఏముందండి, ఎండకు పోతే నల్లగా అయిపోతాం, కొద్దిగా ఎండకు పోలేదనుకో మంచిగా తెల్లగా అవుతాం, లేకపోతే మంచి ఫుడ్ పెడితే లావ్ అవుతాం, లేదనుకో వీక్ అయిపోతాం. ఎందుకంటే ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలి ఆరోగ్యంగా, అంతవరకే. కానీ మన లోపల ఉన్న ఆత్మ చాలా విలువైంది. ఆత్మని పరలోకానికి నడిపించాలి, ప్రభుతో కలిసి జీవించాలి, ప్రభుతో నడవాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రభు స్వరం వినాలి. అంటే యోసేపులాగా జీవిస్తున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాం. అందరూ అలా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. మరి దేవుని మాట చొప్పున జీవించాలని కోరుకుంటున్నాను. ఇవి మీకు ఇష్టం లేకపోయినా వినండి, విని వదిలేయద్దండి. మా యేసు ప్రభు సత్యము, జీవము, మార్గం, మోక్షానికి మాత్రమే అండి. కుల, మతం, జాతి భేదం ఏది లేదండి, మోక్షానికి మార్గం అండి. ఎంత మంచి దేవుడు అండి యేసయ్య. తెలీదా మీకు? ఆ యేసయ్య గురించి 24 గంటలు చెప్పాలంటే కూడా నాకు ఇష్టం అండి. వేరేది ఉండదు, అంత ఇష్టం అండి. అందుకే యేసు ప్రభుని అందరూ తెలుసుకోండి, ఆయన మార్గాన్ని తెలుసుకోండి, సత్యాన్ని అనుసరించండి, మీరు జీవితాన్ని చక్కబెట్టుకోండి. మరి ఆ విధంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి ఇంకా ఏమైనా విషయాలు మీకు తెలియకుంటే కూడా వాట్సాప్లో పెట్టి మరి ముందుకు వెళ్ళాలని, మరి ఆ యేసులాగా నేను జీవించాలని మనసారా కోరుకుంటూ, మరి వాక్యం వింటున్న మీరందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ, మరి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో to all and bye. Me Saraswati and Daiva Krupa. Bye.